న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లబ్బిదోతు, అతని భర్త పేరు ఏం పేరు? లబ్బిదోతు. దెబోరా అని ఒక ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా. హల్లెలూయా. ఆ కాలంలో ఇశ్రాయేలు హింసించబడుతూ ఉన్నారు. హింసించబడుతుంటే ఒక్కతే బయటికి వెళ్ళింది. ఆ శ్రమల కాలంలో ఇశ్రాయేలు అందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? దెబోరా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారు అక్కడ స్త్రీలు, కానీ దెబోరా ఒక్కతి మాత్రమే దేవుని మాట విన్నది. మాట విన్నట్లుగా పలకడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుని మాట తప్పనిసరిగా వినాలని కనుక ఒకవేళ ఆశ ఉన్నట్లయితే నీ జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దేవుడు నీకు చెప్తాడు. హల్లెలూయా. నేను 68వ కీర్తనలో ఒక మాట అంటాడు, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉంటారు. హల్లెలూయా. దేవుని మాట విన్న స్త్రీలు ఎట్లుంటారట? సైన్యముగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక సైన్యముగా ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వేం చేయాలా? దేవుడు సెలవిచ్చిన మాటను శ్రద్ధగా వినాలా. హల్లెలూయా. వాక్యం ద్వారా ఈ ఆదివార దినాన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యను వినబడే స్త్రీలు కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను నీ మాట వినాలని ఆశపడతా ఉన్నా. నేను ఒక సైన్యముగా ఉండాలా. నా సంఘానికి, నా కుటుంబానికి, నా ఊరికే ఒక సైన్యముగా ఉండాలా. మన నోటి మాటల ద్వారా మన పిల్లలు దేవుడు మాట్లాడుతున్నాడని అనుకోవాలి. మనము దేవుని మాటలు వింటే తప్పనిసరిగా నీ పిల్లలు కాదు, నీ ఊరు మొత్తం కూడా వింటుంది. హల్లెలూయా. నీ అవసరం దేవునికి ఉందా? ఉంది. నిన్ను తీసుకుపోతా అన్నాడు కదా, అవునా కదా? మరి నీకు దేవుని అవసరం ఉందా? ఉంది కదా. కనుక నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని మాట వినడం నేర్చుకుందాం. ఒక్కటి మాత్రమే విన్నది దేవుని మాట, అందరు వినలే. నీవు ఈ సమయాన ఈ వాక్యం విన్న నీవు దేవుని మాట కనుక నువ్వు విన్నట్లయితే, దేవుని మాట వినే స్త్రీ కావాలి. దేవుని మాట వినాలంటే సాధన చేసే స్త్రీ కావాలి. అలాంటి స్త్రీ ఈ సంఘములో కూడా లేపబడాలని మనస్ఫూర్తిగా దేవుని పేరిట ఆశిస్తూ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడావు, కానీ నేను వినలేదయ్యా. నీ కార్యాలను నేను అశ్రద్ధ చేస్తూ ఉన్నా. నా వల్ల సంఘము నిరుత్సాహపడద్దు, నా వల్ల నా కుటుంబము నిరుత్సాహపడద్దు, నా వల్ల మేలే జరగాలి కానీ కీడు జరగొద్దయ్యా. నేను ఏమి చేయాలో మీరు నాతో మాట్లాడండి. నేను వినాలని ఆశ ఉంది నాకు. ఒక్కసారి నాతో మాట్లాడు. దెబోరా ఎట్లా విన్నదో నాకు తెలియదయ్యా. దెబోరాకు కలిగిన ఆత్మను నాకు కలుగచేయి. నేను వినాలని ఆశపడతా ఉన్నాను. నా తీర్మానం, నా ప్రార్థన, నా ఒప్పుకోలు నిలబడేటట్లుగా మీరే సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేయండి.